హాయ్ అండి. చికెను గోంగూర వండుతున్నానండి. గిన్నె పొయ్యి మీద పెట్టి నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమోటాలు, కొంచెం పసుపు, తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని దగ్గరికి మగ్గబెట్టుకోవాలండి. వేగిన తర్వాత చికెన్ కడుక్కొని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలపాలండి. తర్వాత గోంగూర కడుక్కొని కుక్కర్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలండి. తర్వాత ఉడికిన చికెన్లోని ఈ గోంగూర పేస్టు వేయాలండి. వేసి రెండు బాగా కలిపి బాగా దగ్గరకు ఉడికించాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, గోంగూర వేసిన తర్వాత అడుగంటేస్తుందండి, అంటే మాడుతుందండి. మనం దగ్గరుండి చూసుకోవాలండి గోంగూర చికెను. నూనె తేలేదాకా ఉడికించుకోవాలండి. ఏ కూర అయినా అండి నూనె తేలేదాకా ఉడికించుకుంటేనే చాలా బాగుంటుందండి. గోంగూర చికెన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.